మా దేవుడిని పూజించకపోతే నీ తలకాయ నరికేస్తాము అనేటువంటిది లేదు అని వాళ్ళకు కూడా సూటిగా చెప్పాడు. ఇక్కడ పురాణాలలో కానీ గ్రంథాల్లో వేదాల్లో కానీ ఎక్కడ క్యాస్టిజం అనే కులము అనేటటువంటి ఇదే లేదు కదా సార్ పద్ధతి. సనాతన ధర్మము ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాస్ట్ అనేటువంటి విషయము ఈ మేధావుల బుర్రలోకి ఒకసారి ఎక్కితే ఇక్కడ భరతమాతకు భర్తలు ఎంతమంది అని మాట్లాడే దౌర్భాగ్యులు ఉన్నారు. సో భూమాత అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఈ దేశాన్ని ఒక తల్లి కింద భావించుకోవడం అనేటువంటి చాలా కరెక్ట్ నినాదం, దానిలో తప్పేం లేదు. ఇప్పుడు మీరు నేను కూర్చొని ఇక్కడ వివేకానందుని గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి? పార్టీషన్ టైంలో మన నాయకులు ఎంత మోసం చేసినారు ఇవన్నీ తెలిస్తే ఇప్పుడు యువతకు కూడా బ్లడ్ బాయిల్ అవుతుందట. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలు అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి వారితో నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మన ముందున్నటువంటి వ్యక్తి అటు కత్తిని ఇటు కళాన్ని రెండింటినీ ఒకేలా వాడగలిగినటువంటి గొప్ప యోధుడు. కలంతో హైందవ ధర్మాన్ని, కత్తితో రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ని ఒకే సమయంలో సరి అయిన దిశలో నడిపించినటువంటి ఓ గొప్ప వ్యక్తి శ్రీ కె అరవిందరావు గారు, విశ్రాంత డీజీపీ. ఈరోజు మనతోటి ఉన్నారు. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ అరవింద్ జీ. నమస్కారం అండి. నమస్తే సార్. త్వరలో ఒక మహాపురుషుడు జన్మించినటువంటి జన్మదినాన్ని మనం జరుపుకోబోతున్నాం. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. త్వరలో అనగానే వారు స్వామి వివేకానందులు భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా, హైందవ ధర్మం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేసినటువంటి వారు. అండ్ ప్రభుత్వం కూడా యూత్ డేగా వివేకానంద జయంతిని జరుపుకుంటూ ఉంది. వివేకానందుని గురించి మీ అభిప్రాయం మా భక్తివన్ ప్రేక్షకులకు చెప్పండి. నమస్కారం అండి. వివేకానందుని గురించి మనము ఇప్పుడు ఎందుకు అనుకోవాలంటే, ఆయన దాదాపు 120 సంవత్సరాలకు పైన అయింది ఆయన పార్థివ దేహాన్ని వదిలి. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ రిలవెన్స్ ఏమో అని అనిపిస్తుంది. వివేకానందుని యొక్క పర్సనాలిటీ, ఆయన చేసినటువంటి పని, ఆయన వ్యక్తిత్వము, తర్వాత ఆయన రచనలు కానీ ఆయన బోధనలు కానీ అవన్నీ కూడా ఆనాటు ఎంత రిలవెంటో ఇప్పుడు ఇంకా ఎక్కువ రిలవెంట్ ఏమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకు సమాజానికి చాలా రిలవెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కాలానికి మన ఇండియా ఎలా ఉండింది? ఇండియా ఇట్ వాజ్ ఎ కాలనైజ్డ్ ప్లేస్. కాలనైజ్డ్ అంటే ఒట్టిగా ఫిజికలీ పొలిటికలీ కాలనైజ్డే కాదు, ఇంటలెక్చువలీ కాలనైజ్డ్. తర్వాత ఆల్రెడీ లాట్ ఆఫ్ ప్రాపర్టీ వాజ్ లూటెడ్ బై ది బ్రిటిష్ పీపుల్. అలాగే ఇంకా పొలిటికలీ ఇంటలెక్చువల్లీ అన్ని రకాలుగా కాలనైజ్డ్ అయినటువంటి ప్లేస్. తర్వాత పేదరికంలోకి నెట్టబడినటువంటి దేశము. సో అట్లాంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళ ఎత్తుగడలు అవన్నీ కూడా ఆయన చూశాడు. అబ్రహామిక్ రిలీజియన్స్ యొక్క ఎత్తుగడలు, వాళ్ళు ఏ విధంగా హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి అనేటువంటి దీంతో అజెండాతో ఉన్నారు, ఎలాగా ఇక్కడి వాళ్ళ సహాయాన్ని ఎలా తీసుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన చూశాడు అనమాట, ఫిజికల్గా చూశాడు. తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే, ఆయన సమయంలో ఉన్నటువంటి ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయో, థ్రెట్స్ అంటే మన సంస్కృతి, భారతీయ సంస్కృతి ఆ కాలంలో ఎంత థ్రెట్స్ ఉన్నాయో ఇప్పుడు అదే థ్రెట్స్ ఉన్నాయండి. ఇప్పుడు కూడా మనకు బయట నుంచి థ్రెట్స్ ఉన్నాయి. ఏదో భారతదేశాన్ని బ్రేక్ చేయాలనేటువంటిది వాడెవడో జార్జ్ సోరోస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్లాంటివన్నీ భారతదేశాన్ని బ్రేక్ చేయాలి అనేటువంటి వాళ్ళు కొంతమంది. తర్వాత మన దగ్గరే ఉన్నటువంటి మేధావులు, మన దగ్గరే ఉన్నటువంటి వామపక్ష వాళ్ళు కావచ్చు, లేటెస్ట్గా వచ్చినటువంటిది మన కేరళ సీఎం గారు, లేటెస్ట్గా ఆయన కూడా సనాతన ధర్మం ఉంటే ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ అంటాడు. సంవత్సరం కిందట ఇంకొక తమిళనాడు ఇప్పుడున్న డిప్యూటీ సీఎం ఆయన కూడా సనాతన ధర్మం ఈజ్ ఈక్వల్ టు కాస్ట్, అది మలేరియా డెంగ్యూ అన్నాడు.
సో కాబట్టి వివేకానంద సమయంలో మనకు మన దేశానికి ఎంత ప్రమాదం ఉన్నదో ఇప్పుడు కూడా అంతే ప్రమాదం ఉన్నది. బయట శక్తుల నుంచి, లోపల వాళ్ళ నుంచి, అన్ని దిక్కుల నుంచి ఇప్పుడు కూడా ఉన్నది. కాబట్టి కానీ అప్పుడు అంత లేదనుకుంటున్నాను సార్, ఇప్పుడే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇది ఇంకా ప్రమాదకరమైనది. ఎందుకంటే వాళ్ళు నాటినటువంటి బీజాలు ఇప్పుడు వృక్షాలుగా తయారయ్యి వీళ్ళందరి మనసుల్లో చాలా గట్టిగా నాటుకుపోయింది. పర్టికులర్లీ కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ ఇట్లాంటి ప్లేసుల్లో. కాబట్టి అప్పటికంటే ఇప్పుడే మీరు అన్నట్టుగా ఇంకా ప్రమాదంగా తయారైంది అనిపిస్తుంది. కాబట్టి సనాతన ధర్మం గురించి కొంత సరైనటువంటి అవగాహన రావాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉందండి. అందువల్ల వివేకానందుడు చెప్పినటువంటి బోధనలు ఇప్పుడు చాలా చాలా అవసరం అని నేను నమ్ముతానండి. ఎందుకంటే వివేకానందుడు ఒక రకమైనటువంటి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కాన్ఫ్లిక్ట్ అంటే ఎలాగంటే, ఒకవైపు సనాతన ధర్మంలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ని పట్టుకొని దాన్ని ఏకిపారేశాడు. ఇంకొక వైపు సనాతన ధర్మం కంటే గొప్ప ధర్మం లేదని పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో కావచ్చు, ఇంకెక్కడన్నా అమెరికాలో ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కావచ్చు, ఇక్కడంతా కూడా అలాగే చెప్పాడు అనమాట. అంటే ఆయన చేసింది ఏంటి, దీనిలో ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి గట్టిగా ఫైట్ చేశాడు. ఇండియాలో ఉన్నప్పుడు చాలా ముక్కుకు సూటిగా చెప్పాడు, అయ్యా బ్రాహ్మలారా, మీరందరూ కూడా ఒక పెద్ద ట్రెజర్ హౌస్ పైన కూర్చున్నారు, అది ట్రెజర్ అనేది మీకు తెలియడం లేదు, దాన్ని అంతా బయటికి తీసి అందరికీ పంచండి అని చెప్పి బ్రాహ్మలుగా చెప్పాడు. క్యాస్టిజం అనేటువంటిది ఇవన్నీ కూడా మన ధర్మానికి చాలా చెడ్డ. దళితులకు కూడా ఒక మాట చెప్పాడు సార్, మీరు అనవసరంగా మీ శక్తిని పాడు చేసుకోకండి, అది కూడా అన్నాడు. మీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని యుద్ధానికి వెళ్ళకండి, మీరు వాళ్ళలాగా ఆ విద్యను సంపాదించండి. ఇది ఎవరి సొత్తు కాదు, ఇది అందరి సొత్తు అనే మాట చెప్పాడు. ఎందుకంటే ఆయన స్వయంగా ఆయన బ్రాహ్మణుడు కాదు కాబట్టి ఆయన వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఎలా చదివి, సంస్కృతంలో పోయిటరీ రాసి ఇంత పాండిత్యాన్ని సంపాదించి, ఇంత జ్ఞానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి కదా. ఆయన సమయానికే ఇవన్నీ కూడా చాలా మందికి తెలిసి ఉండేవి. కాబట్టి ఆయన ఒకవైపు సూటిగా చెప్పాడు, అస్పృశ్యత అనేది మన ధర్మశాస్త్ర గ్రంథాల్లో లేదు, ఇది మన పైన అట్రిబ్యూట్ చేశారు అని చెప్పాడు అనమాట. సో అట్ ది సేమ్ టైం అక్కడెక్కడో విదేశాలకు వెళ్ళి తిట్టకుండా ఇప్పుడు కొంతమంది రాహుల్ గాంధీ కొంతమంది నాయకులు చేస్తున్నట్టుగా అక్కడికి వెళ్ళి అలా చేయలే. అక్కడికి వెళ్ళి దీనిలో ఉన్నటువంటి తత్వం ఏంటి, అక్కడ మాట్లాడింది ఏమిటి, కేవలం మన భగవద్గీత ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి తత్వాన్ని అక్కడ వెళ్ళి మాట్లాడాడు ఆయన. నాట్ ఏ వర్డ్ మోర్. అక్కడ వెళ్ళి మళ్ళీ ఇంకేదో వైష్ణవిజము, శైవిజము ఇట్లా వాటి గురించి మాట్లాడలే, ఇంకేదో ఆ పూజలు ఇలా చేయాలి, యజ్ఞాలు ఇలా చేయాలి అని మాట్లాడలే. కేవలం తత్వాన్ని గురించి అక్కడ చెప్పాడు. ఇంత గొప్ప ఎగాలిటేరియన్ రిలీజన్ మనది, ఇంత ఉదార స్వభావం ఉన్నటువంటి రిలీజన్ మనది. తర్వాత మా దేవుడిని పూజించకపోతే నీ తలకాయ నరికేస్తాము అనేటువంటిది లేదు అని వాళ్ళకు కూడా సూటిగా చెప్పాడు. ఇక్కడ ఎంత సూటిగా మాట్లాడినాడు, అక్కడ కూడా వాళ్ళకి అరే మీ మతం ఇలా ఉందయ్యా, మీది ఇట్ ఇస్ బేస్డ్ అనే బిలీఫ్ సిస్టమ్, మీకు ఒక విశ్వాసం అనే దానిపైన ఆధారపడి నా దేవుడిని నమ్మితేనే నీకు స్వర్గం, లేకుంటే నీ తలకాయ తీస్తామనేటువంటిది మాది కాదు. నువ్వు ఏ రూపంలోనైనా భావించుకో, ఏ రూపంలోనైనా భావించినా కూడా ఒకే తత్వానికి వెళుతుంది అనే ఇట్లాంటివన్నీ చెప్పి వాళ్ళకు కూడా చాలా ముక్కుసూటిగా చెప్పాడు. సో ఆ విధంగా దేర్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్. ఆయన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ చాలా తీవ్రంగా ఉండేది. సో అక్కడ అట్ ది సేమ్ టైం ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్నందువల్ల మన దేశం కమ్యూనిస్టులాగా దీన్ని మొత్తం రిజెక్ట్ చేయకుండా, మొత్తం రిజెక్ట్ చేస్తే ఎలాగైతుంది, అది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, థ్రోయింగ్ బేబీ విత్ అలాంగ్ విత్ ద బాత్ వాటర్ అని. ఆ విధంగా మొత్తం దీనితో క్యాస్టిజం ఉంది కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయి, ఇది మలేరియా, డెంగ్యూ అంటే దీనిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భావాలను అన్నిటిని కూడా నువ్వు తోసేస్తున్నావు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అదే. మన మేధావులు, వామపక్ష వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేస్తున్నది ఏంటి, హిందూయిజము ఇట్ ఈక్వల్ టు క్యాస్టిజం అని ఎవడో ఒక పేరు పెట్టాడు. పేరు పెడితే దాన్ని వీళ్ళు ల్యాపప్ చేసుకొని, లేకుంటే మూర్ఖంగా తెలిసో తెలియకనో దాన్ని అంగీకరించి వీళ్ళు ఏమంటున్నారు, మొత్తం ఈ సనాతన ధర్మం అనేటువంటిదే దీన్ని తీసిపడేసేయాలి, మొత్తాన్ని తీసిపడేసేయాలి, లేపేసి. కానీ అసలు మనకి ఎక్కడ ఏది మన పురాణాలలో కానీ, గ్రంథాల్లో, వేదాల్లో కానీ ఎక్కడ క్యాస్టిజం అనే, కులము అనేటటువంటి ఇదే లేదు కదా సార్, పద్ధతే లేదు. మనకు ప్రాబ్లం ఏమిటంటే, ఇప్పుడు భగవద్గీతలో 4 వర్ణాల గురించి చెప్పారు కదా, దానికి అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు అప్పుడు ఆ కాలంలో ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళ ఓల్డ్ బుక్స్ ఏమైనా మనం ఇంగ్లీష్లో చూస్తే ఆ 4 వర్ణాలకు కూడా క్యాస్ట్ అని ట్రాన్స్లేట్ చేశారు. సో అది మన మైండ్లో నాటుకుపోయింది. చాతుర్వర్ణ్యం వర్ణ అనేటువంటిది అది నాన్ ట్రాన్స్లేటబుల్ టర్మ్. ఇప్పుడు ఇంగ్లీష్లో మనకు నాన్ ట్రాన్స్లేటబుల్స్ ఉంటాయి కదా, వర్ణ అనేటువంటి ధర్మ అనే దానికి ట్రాన్స్లేషన్ లేదు, నాన్ ట్రాన్స్లేటబుల్. కర్మ అనే దానికి ట్రాన్స్లేషన్ లేదు, ఆత్మ అనే దానికి ట్రాన్స్లేషన్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వర్ణ అనే దాన్ని ఏ బేసిస్ పైన చెప్పారు, గుణకర్మ విభాగశః అన్నారు.
గుణములు అంటే ఏంటివి? సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనేటువంటిది. ఆ గుణముల యొక్క మిక్స్చర్ ఏ నిష్పత్తిలో ఒక వ్యక్తిలో ఉన్నదో ఆ నిష్పత్తిని బట్టి ఆయన బ్రాహ్మడో, వైశ్యుడో, శూద్రుడో ఏదో అనాలి అని చెప్పని. అంతేగాని దాన్ని హెరిడిటరీగా వస్తుంది అని ఎక్కడా చెప్పలేదు. తర్వాత వ్యాసుడి కంటే గొప్ప రెవల్యూషనరీ లేదండి. మనం యాక్చువల్లీ భగవద్గీతనే కాకుండా భగవద్గీతలో 18వ అధ్యాయంలో 41వ శ్లోకం కింద కామెంటరీస్ మనం చూస్తే చాలా చాలా క్లియర్గా ఉంది సార్. ఏమిటంటే ఫలానా లక్షణాలు ఎవడిలో ఉంటాయో వాడే బ్రాహ్మణుడు, ఫలానా లక్షణాలు లేకుంటే వాడు బ్రాహ్మడు కాదు, శూద్రుడిలో ఇలాంటి లక్షణాలు ఉంటే వాడు బ్రాహ్మడితో సమానము, అది బ్రాహ్మడిగా ట్రీట్ చేయాలి, సమానమని కూడా కాదు. సో ఈ విధంగా వ్యాసుడు ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే అంత ఖచ్చితంగా చెప్పాడు. మన 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 స్క్రిప్చర్స్ కూడా సార్, ఇప్పుడు పతితులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, పైకి ఎదిగినటువంటి నిమ్న వర్ణాల వారు ఉన్నారు. అన్నీ ఉన్నాయి కాబట్టి సమాజంలో రెవల్యూషన్ లాగా పరిస్థితులు ఏమి లేవు. ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ వెధవలు వీళ్ళందరూ మనకు ఒక నెరేటివ్ని క్రియేట్ చేసి వీళ్ళందరినీ సప్రెస్ చేశారు, దళిత ఇది చేశారు అని చెప్పని ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు. ప్లస్ మనం కొంత అంతో ఇంతో అంగీకరించాలి. మన దగ్గర కూడా కొంత అన్టచబిలిటీ అనేది పుస్తకాల్లో లేకపోయినప్పటికీ కూడా సమాజంలో వచ్చింది. కులాలు అనేటువంటిది మన టెక్స్ట్ బుక్స్లో క్రియేట్ కాలే, ఏ ఋషి కూడా క్రియేట్ చేయలే, ఏ దేవుడు కూడా క్రియేట్ చేయలే. కృష్ణుడు కానీ రాముడు కానీ ఎవడో వచ్చి, కానీ అవి కూడా వృత్తుల పరంగా వచ్చినాయే తప్ప అంటే సమాజ అవసరాలకు, సమాజం యొక్క అవసరాలని బట్టి చాకలి పని కావచ్చు, లేకుంటే ఒక నేసే పని కావచ్చు, లేకుంటే ఇంకేదో కంసాలి పని కావచ్చు. ఈ పనులన్నీ ఈ వృత్తులన్నీ ఎలా వచ్చాయి? సో సమాజం యొక్క అవసరాన్ని బట్టి ఏర్పడ్డాయి. అంతేగాని ఏ పుస్తకంలో కూడా నువ్వు వాళ్ళనందరినీ మనుషులందరినీ పిలిచి నువ్వు చాకలి పని చేయి, నువ్వు మంగళ పని చేయి, నువ్వు ఎవడు చెప్పలేదు. ఏ పుస్తకంలో లేదు, ఏ దేవుడు చెప్పలే, ఏ బ్రాహ్మడు చెప్పలే, ఏ ఋషి చెప్పలే, ఎవరు చెప్పలేదు. సో ఇది మనకు హిందూయిజం ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ అన్నప్పుడు అది కాదురా బాబు అని చెప్తున్నారు చాలా మంది చాలా మంది చెప్పడం కూడా లేదు, చాలా మంది చెప్పడం లేదు. అది వచ్చిన ప్రాబ్లం అండి. కొంతమంది ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళ వాయిస్ చాలా తక్కువగా ఉంది. ఎవరైతే గట్టిగా చెప్పాలో వాళ్ళు చెప్పడం. సో అందువల్ల వాళ్ళ మౌనం అనేటువంటిది సమాజానికి చాలా గొప్ప హానిగా ఉంది. పోతే చదువుకున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు, మనం అంతో ఇంతో చదువుకున్నాం కదా మనం సార్, మనలాంటి వాళ్ళు ఏదో అంతో ఇంతో చదువుకున్నటువంటి వాళ్ళు మనకంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడం అనేది. కానీ మనం చెప్పేదానికి మీరు అనుకుంటున్నటువంటి వాళ్ళు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. దాని యొక్క సమాజం రిసీవ్ చేసుకునేటటువంటి ఇదిలో ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ చెప్పాడు అనుకోండి, మీరు చెప్పిన దానికంటే నేను చెప్పిన దానికంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ అండి. సో అందుకని మనకు సనాతన ధర్మము ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాస్ట్ అనేటువంటి విషయము ఈ మేధావుల బుర్రలోకి ఒకసారి ఎక్కితే అది చాలా బాగుంటుంది. ఈ మేధావుల్లో 2 టైప్స్ ఉంటారు మళ్ళీ. అంటే ఇగ్నరెన్స్ వల్ల అట్లా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి అమ్ముడు పోయిన వాళ్ళు ఉంటారు. అమ్ముడు పోయిన వాళ్ళని మనం ఏం చేయలేము. అమ్ముడు పోయిన వాళ్ళు ప్రమాదకారులు, వాళ్ళను మనం ఏం చేయలేము. వాళ్ళను ఇంకా మన ఓటర్గాళ్లే వాళ్ళని ఓడించాలంతే. మన ఓటర్ను సెన్సిటైజ్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇప్పుడు మన దేశాన్ని కాపాడాలంటే అందరూ కూడా మేధావులు కానీ, వర్కర్లు కానీ, మా పార్టీ వర్కర్లు కానీ చేయాల్సినటువంటి పని ఏంటంటే ఓటర్ను ఎడ్యుకేట్ చేయాలి. సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మం అంటే ఇది అనేటువంటిది వాడికి అంతో ఇంతో అర్థమవుతుంది. ప్రతి ఒక్కడికి కూడా కొంచెం మనం సరిగా అర్థమయ్యేట్టు చెప్పాలి. సనాతన ధర్మం పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. సో అది ఒకటి. మీరు రాసిన పుస్తకం కూడా ఉంది కదా సార్, అదొకటి. పిల్లలకి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జనాభా నిష్పత్తి కొంచెం మారితే మన గొడవ ఇంతే, మన దేశం వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం కూడా వాడి మైండ్లోకి రావాలి. సో అది ఓటర్ మాత్రమే ఈ మేధావుల్ని పాఠం చెప్పగలడు. కానీ మేధావులకి ఇంకా మనము ఓటర్ని సెన్సిటైజ్ చేయడం అనేటువంటిది గొప్ప ఎజెండా కింద తీసుకుంటామండి. సో వివేకానందుడి రిలవెన్స్ ఆ కాలం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నదని నేను నమ్ముతున్నా. అదండి ప్రత్యేకంగా వివేకానందుల వారు ప్రత్యేకంగా మీరు అన్ని దేవతల్ని వదిలేయండి, ఒక్క నీ దేశమాతని దేవతగా కొలవండి, 50 సంవత్సరాలు నీ దేశమాతే నీ దైవం అన్నట్టు కొలిస్తే నీ దేశం ప్రపంచ దేశాల్లో అతి గొప్ప దేశంగా తయారవుతుందనే ఒక నినాదాన్ని ఇచ్చాడు సార్. అది ఎంతవరకు రెలవెంట్ సార్? ఇప్పుడు భరతమాత అంటే ఇక్కడ భరతమాతకు భర్తలు ఎంతమంది అని మాట్లాడే దౌర్భాగ్యులు ఉన్నారు. అండ్ మాకు భరతమాత అనే దేవత లేదు, మాకు ఒకరే దేవుడు అని చెప్పి అనేటటువంటి ఇంకొక వర్గం ఉంది. మరి వీళ్ళకి ఎట్లా అంటే మన సిద్ధాంతం ప్రకారము
ఇప్పుడు భగవద్గీతలో మనం భగవంతుడు లేక దేవుడు లేక దేవత అనేదాన్ని ఏ విధంగానైనా మనం భావించుకోవచ్చు అనేటువంటి ఒక లిబర్టీ ఉందండి. ఏంటంటే దానిలో క్లియర్గా ఉంది, యో యో యాం తనం భక్త శ్రద్ధయార్చితమిచ్చతి అని 7వ అధ్యాయంలో ఏదో 23వ శ్లోకం ఏదో సంథింగ్ అలాంటి, యో యో యాం తనం భక్త శ్రద్ధయార్చితమిచ్చతి అని నేను ఎప్పుడు కోట్ చేస్తుంటా దీన్ని. సో కాబట్టి మనకు విష్ణువు అంటే ఏమిటి, అది ఒక కాన్సెప్ట్. విష్ణువు అనేటువంటిది ఒక భావన, శివుడు అనేటువంటిది ఒక భావన, సరస్వతి అనేటువంటిది ఒక భావన, లక్ష్మి అనేటువంటిది ఒక భావన. సో అంతేగాని శివుడు పార్వతి వాళ్ళిద్దరు ఏదో అక్కడ ఉన్నారు, భార్యాభర్తలు, ఫిజికల్ పీపుల్ మనలాగా దెబ్బలాడుకుంటున్నారు, ఇవన్నీ కాదు. సో కాబట్టి భరతమాత అనే దాన్ని మన భారతదేశాన్ని ఒక తల్లిగా భావించుకోవడం అనేటువంటిది మనకు చాలా చాలా, భూమి అనేటువంటిది తల్లి అనేది చాలాసార్లు మనకు పుస్తకాల్లో ఉంది. భూమాత అంటాం కదా సార్. లేదు, మన పుస్తకాల్లో ఉంది కదా, పురాణాల్లో కూడా ఉంది. పురాణాల్లో భూమాత ఇక్కడ భూభారం పెరిగిపోయిందయ్యా బాబు అని చెప్పని విష్ణువు దగ్గరికి పరిగెత్తిపోతుంది. ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళుతుంది, ఆ బ్రహ్మగారు లేదమ్మా విష్ణువు దగ్గరికి పోదాం రండి అంటాడు. మళ్ళీ ఆయన వస్తాడు, ఆయన ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కాబట్టి ఆయన నేను ఏదో అవతారం తీసుకొని వస్తానంటాడు. సో ఆ విధంగా భూమాత అనేటువంటిది మనకు ముందు నుంచి కాన్సెప్ట్ ఉన్నది. సో భూమాత అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఈ దేశాన్ని ఒక తల్లి కింద భావించుకోవడం అనేటువంటి చాలా కరెక్ట్ నినాదం, దానిలో తప్పేం లేదు. ఇక్కడ ఎవడైనా ఇట్లా మరి తండ్రులు ఎంతమంది ఇట్లాంటివన్నీ మాట్లాడేటువంటి వాళ్ళు ధర్మానికి ద్రోహులనే చెప్పాలంతే, ధర్మద్రోహులు ధర్మద్వేషులు అని చెప్పాలి. ఇప్పుడు అదే విధానంలో కదా మన వందే మాతరాన్ని నిరసించింది. అది మూర్ఖులండి, అలా చేసినటువంటి వాళ్ళు మూర్ఖులని అన్నారు. చేసిన వాళ్ళు మూర్ఖులు, కానీ దాన్ని ఒప్పుకున్నటువంటి మూర్ఖుల సంగతి ఏంటి? వాళ్ళు చేశారు బాగానే ఉంది, కానీ దాన్ని ఒప్పుకొని జాతీయ గీతంగా ఉండాల్సినటువంటి గీతాన్ని అప్పుడు ఏదో రాజకీయ కారణాల వల్ల అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వాళ్లకు అంత ఇది లేకపోవడం వల్ల బహుశా అంత అది ఎలా ఉండొచ్చు. సో ఈరోజు వివేకానందుణ్ణి మనం ఆదర్శంగా తీసుకుంటే ఎటువంటి అంటే యువకులు ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి, అండ్ ఆధ్యాత్మికంగా వివేకానందుడిని ఎలా ఆదర్శంగా తీసుకోవాలి? ఇప్పుడు ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఉన్నటువంటి వాళ్ళని 100 మందిని ఇస్తే ఈ దేశ చరిత్రను మారుస్తానన్నాడు వివేకానందులు. ప్రత్యేకంగా ఆయన ఆలోచన, ఆయన యొక్క ఇది అంతా కూడా యువకుల మీదనే ఉండింది, ఆశలు అన్నీ కూడా యువకుల మీదనే ఉండి, యువకులు ఆయన ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? ఇప్పుడు యువకులు అంటే నా దృష్టిలో మీరు అన్నట్టుగా ఉక్కు నరాలు సరే బాడీ ఒకటే ఉన్నటువంటి వాళ్ళు కాదండి. జ్ఞానం అనేటువంటిది మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. జ్ఞానం ఉంటే అవేర్నెస్, ఒక విషయం పైన జ్ఞానం ఉంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అని అనడంలే, ఒక విషయం పైన సరైనటువంటి అండర్స్టాండింగ్ లేక అవగాహన ఉంది కదా, అది ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తుంది. అది చాలా చాలా అవసరం. అది కలుగజేయాలంటే మనం వివేకానందుని పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేకానందుడు ఆయన లైఫ్ హిస్టరీ చదవాలి, తర్వాత ఆయన పుస్తకాలను చదవాలి. తర్వాత ఇప్పుడు ప్రపంచంలో ఒక ఈ సివిలైజేషనల్ వార్ అనేటువంటిది ఏ విధంగా ఉన్నది అనేటువంటిది ఆయనకు అవగాహన ఉంది. ఆ కాలంలో ఏ విధంగా ఈ ఈ వెస్ట్రన్ రిలీజన్స్ ప్రపంచాన్ని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయనేది ఆయనకు అవగాహన ఉంది. ఆ అవగాహన ఇప్పుడు యువకుల్లో లేదు. ఎందుకంటే ఇప్పుడు యువకుల్లో ఏమైందంటే ఇప్పుడు వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము. పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే పేరెంట్స్ అలాగే ఉన్నారు, పేరెంట్స్కు భగవద్గీత గురించి తెలియదు, రామాయణం గురించి తెలియదు. ఇప్పుడు యువకులకు కూడా ఎలా ఉన్నారంటే వాడికి రామాయణంలో క్యారెక్టర్స్ తెలియదు, భారతంలో క్యారెక్టర్స్ కూడా తెలియదు. అంత దీనిగా ఇగ్నోరెంట్గా మన సిలబస్లు అలాగున్నాయి, మన వాతావరణం అలాగున్నది. కాబట్టి వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం, ఆ రోజు మెకాలే ఏదైతే ఆలోచించి విద్యా విధానాన్ని తీసుకొని వచ్చాడో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. మెకాలే వాడేదో ఇది వేశాడంతే, దాన్ని మన నాయకులే ఫూలిష్గా ఏదో సెక్యులర్ ఎడ్యుకేషను ఇది నువ్వు రామాయణం పెట్టడానికి లేదు, నువ్వు భారతం పెట్టడానికి లేదు అని చెప్పని మన నాయకులే మనల్ని అజ్ఞానులుగా తయారు చేశారు. ఎందుకంటే దట్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఫర్ దెమ్. ఎందుకంటే వీళ్ళని ఓటు బ్యాంకుల కింద, ఎంత మూర్ఖులు ఉంటే అంత మూర్ఖుల్ని ఓటు బ్యాంకుల కింద మార్చుకోవచ్చు. సో అందువల్ల మనకి ఏమైందంటే ఇప్పుడు యూత్ కావాలంటే కూడా, యూత్కి మెసేజ్ కావాలంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూత్ని ఎడ్యుకేట్ చేయాలండి. ఆ యూత్ని ఎడ్యుకేట్ చేయాలంటే ఇప్పుడు వివేకానంద సాహిత్యాన్ని ప్రజలకు చాలామందికి తెలియజేయాలి. ఇప్పుడు మీరు ఇందాక వివేకవాణి అని అన్నారు, ఆ వివేకవాణి గురించి ఇట్లా వాటి గురించి చాలా ప్రజల్లో అవగాహన రావాలి. అవగాహన వచ్చినప్పుడే వాడికి పట్టుదల వస్తుందండి. ఇప్పుడు మీరు నేను కూర్చొని ఇక్కడ వివేకానందుని గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి? అరే మనకి సివిలైజేషనల్ వార్ గురించి మనకు తెలుసు, వాడు రేపు పొద్దున్నే మనకి ఏం చేయబోతాడు, మనకి ఏం చేయబోతాడు అనేది తెలుసు. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి అనేది తెలుసు,
హిందువులు మైనారిటీగా మారితేనో, ఏ కొంచెం పర్సెంటేజ్ కొంచెం తగ్గితేనో, ఏ విధంగా ఏమీ లేకుండానే ఇప్పుడు కర్ణాటక లాంటి ప్లేస్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వాడి ఓటు బ్యాంకును రక్షించుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు రైతుల పొలాలు తీసుకుపోయి ఇంకెవడికి ఇస్తున్నాయి, వక్ఫ్ బోర్డుకి ఇస్తున్నాయి. సో ఇట్లాంటి మూర్ఖపు ప్రభుత్వాలు వస్తాయి. ఎందుకంటే వాడే ఇలా రాజ్యంలోకి వస్తాడు. అంతే కదండి. ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు డెమోక్రాట్స్ వాళ్ళు ఏదో అదృష్టం కొద్దీ ఆయన కొంచెం తప్పించుకున్నారు. ట్రంప్ వచ్చాడు, కానీ అమెరికా అదృష్టం కొద్దీ మనకు అదే అదే హిందువులకి అక్కడ ఆయన ప్రోగా ఉంటాడా అది మనం అదే అదే అది మనం ఆలోచించాల్సిన అమెరికా పని లేదు అదృష్టం సార్. అమెరికా అదృష్టం ఏంటంటే ఆయన వచ్చాడు. సో ఎందుకు సార్ నిన్న 1వ తారీఖున అదేలేండి ఆర్లియన్స్లో, న్యూ ఆర్లియన్స్లో 3 జరిగినాయి, 1 కాదు. ఆయన ట్రంప్ టవర్ దగ్గర ఇట్లాంటి చోట. బట్ ఎనీవే ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు అవగాహన అనేది వీళ్ళలో కలిగించాలండి. అవగాహన లేకుంటే కానీ ఆ పట్టుదల రాదు, ఆ విల్ పవర్ రాదు. సో మన కేవలం యువకులకు మెసేజ్ పోవాలంటే యువకులకు ఆయన వివేకానందుడి గురించి బాగా, వివేకానందుడు ఎట్లాంటి సివిలైజేషనల్ వార్ను ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఒరే సివిలైజేషనల్ వార్ ఒకటి ఉందయా, నువ్వు ఏ పనైనా చేయ, నువ్వు డాక్టర్గా, నువ్వు ఇంజనీర్గా, ఇంకేమన్నా చేయ, నువ్వు ప్రొఫెసర్గా ఏమన్నా చేయి, బట్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఇది మనసులో పెట్టుకో. ఇది మనసులో పెట్టుకోకుంటే నీకు కానీ నీ పిల్లలకు కానీ ప్రమాదమే అని చెప్పి నీ అస్తిత్వాన్ని నువ్వు నిలుపుకో. నువ్వు ఇంత గొప్ప ధర్మానికి, ఒక సనాతన ధర్మం అనేది ఇప్పుడు ఒక బ్యాడ్ వర్డ్ అయింది. పోతే ఆ సనాతన సార్ ఇప్పుడు నేను ఇంకొక చిన్న విషయం నేను ఫినిష్ చేస్తాను. ఈ ఇంత గొప్ప సనాతన ధర్మానికి నువ్వు వారసుడు, దీన్ని నిలబెట్టుకోకుంటే అంత గొప్ప ఋషులకు నువ్వు పనికిమాలినటువంటి వారసుడు అవుతావు అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి వాళ్ళకి. సో అదండి, ఇప్పుడు చెప్పండి. నేను ఒకటి మాత్రం గమనిస్తున్నాను సార్, ఇప్పుడు ప్రజెంట్ యువత మనం చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్నారు సార్. చెప్పేటటువంటి వాళ్ళు కరువయ్యారు. వాళ్ళకి అది మన దేశపు గొప్పతనం, మన ఋషులు ఇచ్చినటువంటి సంపద, మన చరిత్ర, మన నాయకులు చేసినటువంటి మోసం చరిత్రను ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఉత్సుకతతో ఉన్నారు. చరిత్రను దాచిపెట్టడంలో మన నాయకులు ఎంత మోసం చేసినారు, ఇంకా పార్టీషన్ టైంలో మన నాయకులు ఎంత మోసం చేసినారు, ఇవన్నీ తెలిస్తే ఇప్పుడు యువతకు కూడా బ్లడ్ బాయిల్ అవుతుంది. పోతే అవన్నీ తెలియజేయాలి. తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. కరెక్ట్, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా పిల్లలు, అంటే నేను ఈ మధ్య కొంచెం సోషల్ మీడియాలో కాస్త అట్లా కనిపిస్తున్నా, తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా అంటే ఇట్లాంటి విని వాళ్ళు పరిశోధనలు మొదలు పెడుతున్నారు. కరెక్ట్ అండి. అది మరి మీరు అన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే నేను కూడా చూస్తున్నా ఈ పరిశోధనలు అనేటువంటి వాళ్ళు మన మైండ్లో ఏముంటుంది, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు వీళ్ళు రీసెర్చ్లు చేయాలి అని అనుకుంటాం. ఇప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఎవడో చాలామంది రీసెర్చ్ చేయడంలే, వాళ్ళందరూ కూడా వాళ్ళది వ్యాసంగాల్లో వాళ్ళు ఉన్నారు. ప్రొఫెసర్ రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా పుస్తకాలు వస్తుండేది. ఎవరో సాయి దీపక్, ఆనంద రంగనాథన్, ఈ ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకెవడో సమ్ అదర్ పర్సన్, ఈ ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. కానీ యూనివర్సిటీస్ నుంచి అంత పక్కన రావట్లేదు సార్. ఇప్పుడు సాయి దీపక్ లెవెల్లో కానీ, ఇంకా ఆయన ఎవరో విక్రమ్ సౌద్ లెవెల్లో కానీ అకాడమిక్స్ నుంచి వచ్చినాయి ఈ పుస్తకాలు రాలేదు సార్. వీళ్ళు భద్రంగా ఉన్నారు, వీళ్ళు బద్దలు హ్యాపీగా ఉన్నారు. అసలు ఐటీ ఫీల్డ్లో ఉండి అనేక విషయాల మీద, అటు రామాయణం మీద, ఇటు మన వాళ్ళు సంస్కృతం నేర్చుకొని రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో అదొక మీరు అన్నది చాలా ముఖ్యమైన పాయింట్ అది. సో అది ఒక వెల్కమ్ ఫీచర్. సో కాబట్టి మీరు అన్నట్టుగా యువకుల్లో కూడా ఇది పెరుగుతున్నది. అరే మనకు ప్రమాదం ఇలా ఉంది అని తెలిస్తే ఎవరికైనా పట్టుదల వస్తుంది. అది యువకులకు తెలియజేయాలి, దాన్ని ధైర్యంగా తెలియజేయాలి. మనం అంతా సెక్యులరు, మనం చెప్పకూడదు, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు, రిలీజన్ గురించి మాట్లాడటమే మనది ఏదో నేరము, అన్టచబుల్ వర్డ్ అన్నట్టుగా మనం భావించుకోకూడదు. లేకుంటే మన ఉనికి ఉండదు, మన అస్తిత్వం ఉండదు సార్. యువకులకు ఓకే, వివేకానందులు ఇప్పుడు రామకృష్ణ మిషన్ని మన వివేకానందులు అండ్ రామకృష్ణ మఠ్ని నాగమహాశయులు వీళ్ళిద్దరూ చేశారు సార్. అటు గృహస్థుల కోసం, ఇటు యువకుల కోసం ఈ 2 వ్యవస్థలు ఏర్పడ్డాయి. వివేకానందులు గృహస్థులకి ఎటువంటి జ్ఞానాన్ని, అంటే ఇప్పుడు భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, వీటిని గురించి ఆయన చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ ఆ జ్ఞానయోగం పుస్తకం చదివి కొంతమంది ఫారినర్స్, అమెరికన్స్ ఇట్లా వాళ్ళు యాక్చువల్లీ హిందూయిజంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు.
ఎందుకంటే జ్ఞానయోగం చదివితే ఏంటంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సిద్ధాంతం అంతా అందులో ఉంది. ఇప్పుడు ఉపనిషత్తుల్లో చెప్పేది ఏంటి, వాళ్లకు మనం ఏదో మతాన్ని స్థాపించాలి అనేటువంటి అజెండాతో కాదు, వాళ్ళు కేవలం ట్రూత్ అంటే ఏమిటి, హైయెస్ట్ రియాలిటీ అంటే ఏమిటి, దాని గురించి సైంటిఫిక్గా మనం ఆలోచించి రేషనల్గా ఆలోచించి ఇన్వెస్టిగేట్ చేసి దిస్ ఈజ్ వాట్ ఈజ్ ది అల్టిమేట్ రియాలిటీ అని దాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇట్లాంటి మాటల్లో చెప్పి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని చదివితే దానికిను మనం భావించుకునేటువంటి రిలీజన్లో భావించుకునేటువంటి ఒక పర్సనల్ గాడ్, దేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆయన నువ్వు ఫాలో అయితేనే నీకు ఆయన రివార్డ్ ఇస్తాడు, లేకుంటే తంతాడు, ఇలాంటి దానికి తేడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఏం మూర్ఖులు గారు, వాళ్ళు ఎంత చర్చ్ కానీ వాళ్ళు ఏదైనా హ్యూమనే కదా సార్, వాడికి బ్రెయిన్ ఉంటుంది కదా. చర్చ్ ఎన్ని కబుర్లు చెప్పినా కూడా చర్చ్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. సో వివేకానందుడి యొక్క ఈ కర్మయోగ, జ్ఞానయోగ ఇట్లాంటి పుస్తకాలు అవసరం ఉన్నది. ఇంకోటి ముఖ్యంగా మనం వివేకానందులో నేను గమనించింది ఏంటంటే, మన ధర్మం గురించి, మన ధర్మంలో ఉన్నటువంటి 2 లెవెల్స్ ఆయన చాలా క్లియర్గా చూశాడండి. 2 లెవెల్స్ అంటే ఇదేంటంటే, మనకు భగవద్గీతలో శంకరాచార్యుల భాష్యంలో మొట్టమొదట్లోనే ఆయన ఇంట్రొడక్షన్లో చెప్తాడు, ఆయన వైదిక ధర్మము 2 స్థాయిల్లో ఉంది. ఒకటి ప్రవృత్తి ధర్మము, రెండవది నివృత్తి ధర్మము అన్నాడు. ప్రవృత్తి ధర్మం అంటే ఒక వ్యక్తి సమాజంలో ఏ విధంగా ఆయన హౌ హీ హస్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్, ఆయన డ్యూటీస్ ఏమిటి, ఆయన రకరకాల గృహస్థుడిగా కావచ్చు, వానప్రస్థుడిగా కావచ్చు, ఆయన ఏ విధంగా పని చేయాలి, ఎలాంటి పని చేయాలి, ఏ గుణాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క గుణాన్ని బట్టి మళ్ళీ వాడు కేటగిరీ ఉంటుంది కదా, గుణకర్మ విభాగశః అన్నారు కదా, వాడు బ్రాహ్మణుడి పని చేయాలన్నా, వ్యక్తి క్షత్రియుడి పని చేయాలన్నా, మరుగుడి పని చేయాలన్నా, ఇవన్నీ కూడా ప్రవృత్తి ధర్మం కిందికి వస్తుంది. నివృత్తి ధర్మం అనేటువంటిది ఒక వ్యక్తి చేయాల్సినటువంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్. ఆయన ఏది ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగము అంటే మన ఇంద్రియ నిగ్రహము, తర్వాత మనసును కంట్రోల్లో పెట్టుకోవడము, తర్వాత మెడిటేషన్ ఇట్లాంటి టెక్నిక్స్, తర్వాత భక్తి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఇవి అందరికీ కామన్. ఇది ఇప్పుడు ప్రవృత్తి ధర్మంలో క్షత్రియ ధర్మం క్షత్రియుడు చేస్తాడు, క్షత్రియ స్వభావం అన్నటువంటి వాడు చేస్తాడు, అది సరే. నివృత్తి ధర్మం వచ్చే వాళ్ళకి అందరికీ కామన్ ఇది. సో ఈ నివృత్తి ధర్మము లేక ఈ సన్యాసి ధర్మం, సన్యాసమే కాదులేండి, నివృత్తి అంటే కాంటెంప్లేషన్, నోయింగ్ ది రియాలిటీ, సీకర్, లిబరేషన్ అంటాం చూడండి. ఈ మోక్షం అనేటువంటి దానికి అందరూ అర్హులే, ఒక బ్రాహ్మణుడే అర్హుడు కాదు, ఎవ్రీబడి ఈజ్ కాంపిటెంట్. బ్రాహ్మణుడు వేదం చదువుకొని ఉండొచ్చు, కానీ వాడు ఈ చదువుకున్నా కానీ, ఇప్పుడు చదువుకోవడం వేరు, జ్ఞానం వేరు కదా. చదువుకున్నా కూడా అతను తన ఆత్మ సంయమం చేసుకోలేదనుకోండి, అతను ఇంటర్నల్ ప్యూరిఫికేషన్, తనలో మార్పును తెచ్చుకోలేదనుకోండి, వాడికి మోక్షం లేదు. చదువు లేనటువంటి వాడు, వేదాన్ని చదవనటువంటి వాడు ఏదో భాగవతమో భగవద్గీతలో ఏదో విని వాడు మోక్షం తెచ్చుకోవచ్చు. సో ఈ స్ట్రక్చర్ ఒకటి ఉన్నది. దీన్ని కరెక్ట్గా ఆయన చూశాడండి. చూసి సనాతన ధర్మం అంటే ఏంటి, అందరికీ యూనివర్సల్లీ అప్లికబుల్ ధర్మం ఏదైతే ఉన్నదో అది సనాతన ధర్మం. ఈ నివృత్తి ధర్మం అనేటువంటిది హయ్యెస్ట్ ధర్మ. ప్రవృత్తి ధర్మం మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్షత్రియుడు, వైశ్యుడు ఈ కేటగిరీ అంతా కూడా ఒకప్పుడు అందరూ ఫాలో అయ్యారు. ఇప్పుడు ఓకే నీకు అనవసరం అంటుకొని దాన్ని వదిలేసి, కావాలంటే దానిలో ఉన్నటువంటి మెరిట్ చూసి ఓకే ఆ కాలంలో సరిపోయింది అనుకొని టాలరేట్ చేస్తే చేయి. లేదు వీళ్ళందరూ మన పైన రుద్దారు, మనల్ని ఏదో సప్రెస్ చేశారు అంటే కులాన్ని మన మతం సృష్టించలేదు క్లియర్గా. సో కాబట్టి ప్రవృత్తి ధర్మానికి నివృత్తి ధర్మానికి ఉన్నటువంటి తేడా ఆయన గమనించి ఈ ప్రవృత్తి ధర్మం పైన పోరాడాడు. ప్రవృత్తి ధర్మంలో వచ్చినటువంటి అబెరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అబెరేషన్స్, వాటిలో వచ్చినటువంటి వికృతులు అనుకోండి, అబెరేషన్స్ అంటే ఆ వికృతులపైన ఆయన పోరాడాడు. ఈ కులం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది ఒకటి, అన్టచబిలిటీ ఉండకూడదు అనేటువంటి, అన్టచబిలిటీ కూడా మన పుస్తకాల్లో లేదు కదా, మళ్ళీ వచ్చినటువంటిది. మనుస్మృతి అంతా ఎతికానండి నేను, అస్పృశ్యత అనే మాట ఎక్కడన్నా ఉందేమో అని, అది లేదు, ఎక్కడ లేదు. మనుస్మృతి మీద నేను 18 అధ్యాయాలు చేశాను సార్. ఎక్కడ మీకు మొత్తం అన్నీ చొప్పించినటువంటి విషయాలే సార్. సో కాబట్టి ఆయన వివేకానందులు ఆ విధంగా చేశారండి ఆయన. సో నివృత్తి ధర్మం ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ద రియల్ సనాతన ధర్మ. దాన్ని ఆయన అక్కడ అమెరికాలో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో చెప్పింది ఏంటంటే, మన ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి నివృత్తి ధర్మాన్ని ఇంత హయ్యెస్ట్ ధర్మమయ్యా మాది అని చెప్పని అక్కడ చెప్పాడు. దాంతో ఎవ్రీబడి వాజ్ స్టండ్. అరే ఇంత గొప్ప సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళని మనం ఏంటి మార్చడము అని చెప్పని అనుకున్నారు వాళ్ళు. కొంత కామెంట్ కూడా చేశారు కొంతమంది. అవును సార్, అవును, ఆయన చెప్పను కూడా చెప్పాడు సార్, మీరు మా దేశానికి వచ్చి మీరు రిలీజియన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మా వాళ్ళకి తినడానికి అన్నం పెట్టండి బాబు అని చెప్పి చెప్పాడు. కరెక్ట్. సో ఆ విధంగా అది మన యువతకు కానీ, యువతకే కాదు, గృహస్థులకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, అందరికీ తెలియాల్సింది ఈ విషయం అండి. నిజంగా అంటే ఆయన చేసినటువంటి వర్క్
ప్రభుత్వం అయితే ఆయన్ని ఇది మన యూత్ డేగా ఆయన పుట్టినరోజుని జాతీయ యువ దివస్ అని అన్నారు. కానీ ఆ రోజున యువతకి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని చేరవేయడానికి ఎంతవరకు పనిచేస్తున్నది అనేది ఇంకా నాకు క్వశ్చన్ మార్క్గానే ఉంది సార్. అంటే అందరూ చదువుకున్న వాళ్ళందరూ ఎవరికి చెప్తుండాలండి. ఈచ్ వన్ టీచ్ వన్ అంటారే, ఆ విధంగా మనకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్తుండాలి. ప్రభుత్వం యంత్రాంగమే అన్ని చేస్తుందని సార్. ఒక్కటి సార్, ఇప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఉన్నారు సార్, వినడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈ రెండింటికి మధ్య వారధిని నిర్మించగలిగినటువంటి ఒక విధానం ఇదే వారధి. సోషల్ మీడియా, మన అదృష్టవశాత్తు సోషల్ మీడియా వచ్చింది సార్. నిజంగా అండి, నిజంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి ఇన్ని ఏండ్లుగా మనం ఉన్నటువంటి అజ్ఞానం కొంచెం తొలగిపోయింది. సోషల్ మీడియాను కోసం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఓవర్ ఎంతూజియాస్టిక్ గా ఇదిగో ఇది కత్తి సార్, కత్తి రెండు వైపులా పదును ఉంటుంది. మీరు ఏ వైపుది ఎట్లా ఉపయోగించుకోవాలో తెలుసు. జాగ్రత్తగా ఎవరి మాటలు మనం వినాలి, ఎవరిది వినకూడదు అనేది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. లేకుంటే ఒక్కోసారి అదిగో అయిపోయింది, బంగ్లాదేశ్ కథ ఖతం అయిపోయింది, మన మోడీ గారు ఏదో చేశాడు, ఇంకేదో డోవల్ గారు మరొకటి చేశారు, పాకిస్తాన్ కథ ఖతం అయిపోయింది అని అంటుంటారు. సో ఇవన్నీ కూడా చాలా ట్రాష్ వస్తుంటాయి సోషల్ మీడియాలో. బట్ సోషల్ మీడియాలో కొంతమంది చాలా గొప్ప గొప్ప స్పీకర్స్ ఉన్నారు, లైక్ సాయి దీపక్ ఇట్లాంటి వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి ప్రతి వర్డ్ కూడా ఇట్ కౌంట్స్. అలాంటివి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఉన్నాయి సార్, చాలా మంది అసలు రామాయణం మీద అయితే, రామాయణం మీద, మహాభారతం మీద, ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఆత్మవిద్యల మీద చాలా అద్భుతమైనటువంటి. సో ఆ విధంగానే వివేకానందుని గురించి కూడా ప్రాబబ్లీ బాగా స్టడీ చేసినటువంటి వాళ్ళు పర్టికులర్గా దీని గురించి ఇంకా క్లియర్గా తీసుకుపోయే అవకాశం ఉందండి సోషల్ మీడియా. ఇప్పుడు రామకృష్ణ మఠ్ కూడా స్వామి వీటిల్ని వెబ్సైట్లలో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు స్వామీజీస్ మనము స్వామి వివేకానందుని గురించి మామూలు మనిషి రాసినటువంటి పుస్తకం ఒకటి చూడండి, స్వామీజీలు రాసినటువంటి పుస్తకం ఒకటి చూడండి. స్వామీజీలు రాసినటువంటి పుస్తకంలో కొన్ని సూపర్ న్యాచురల్ ఇవి, తర్వాత వివేకానందుడికి ఆయన రామకృష్ణ పరమహంస ఆయన తలపైన చేయబెట్టాడు, తలపైన తీసేసారు. 1 minute ఉండండి. ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఆయన దైవాంశ సంభూతుళ్ళే, ఆయన వేరే మనం ఆ లెవెల్ పోలేము అనేటువంటి ఆయన నమస్కారం చేసి భజనలు చేసుకొని వస్తాం. రామకృష్ణ మిషన్ పోయి మనం కూర్చున్నామంటే భజనలు చేసుకొని వస్తాం. అక్కడ మనకు కావాల్సింది భజనలు చేయడం కాదు, ఆయన చెప్పిన విషయాలు తెలుసుకొని మన బ్లడ్ బాయిల్ అయితే అప్పుడు మనం ఆయన చదివినట్టు. ఖచ్చితంగా సార్. ఆయన బ్లడ్ ఎలా బాయిల్ అయిందో, ఆయన నిజంగా బ్లడ్ బాయిల్ అయ్యే 38 ఏళ్ళకే పాపం ఆయన చనిపోయాడు. దేశాన్ని గురించి అంత ఆలోచించి తీవ్రంగా మతనపడి ఆయన రకరకాల ఇవన్నీ తెచ్చుకున్నాడు. సో మనం ఆ విధంగా స్టేజ్ కొంతవరకునైనా పోతే కొంతవరకునైనా దాని గురించి ఆయన ఎంత ఫీల్ అయినాడు దేశం గురించి అనే దాన్ని మనం తెలుసుకుంటే అది ముఖ్యమండి. అది అని అనుకుంటా. కానీ స్వామీజీలు రాసిన దానిలో ఉండవు. స్వామీజీలు ఇదిగో ఇట్లాంటివి ఉంటాయి. ఇది రామకృష్ణ పరమహంస గారు ముట్టుకుంటే దానిలో హస్తమస్తక సంయోగం, శక్తిపాతం ఏదో జరిగింది, ఇలాంటివన్నీ మాట్లాడతారు. కానీ మామూలు వాళ్ళు రాసినప్పుడు వాళ్ళు క్లియర్గా సోషియలాజికల్ ఆస్పెక్ట్స్ గురించి బాగా రాస్తుంటారు. కానీ ఇంకొక చిన్న ఇది ఉంది సార్. నా చిన్నప్పుడు నేను వివేకానంద జీవిత చరిత్ర చదివాను సార్. చదివితే దాంట్లో ఆయన చూసినటువంటి అనేక మహిమలను గురించి ఆయనే స్వయంగా చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. కానీ తర్వాత వచ్చినటువంటి వాటిని అన్నింటినీ తొలగించి ఒక హ్యూమన్ బీయింగ్గా ఆయన ప్రపంచానికి ఏం చెప్పాడు, ప్రపంచానికి ఏమి ఇచ్చాడు. వివేకానందుని కావచ్చు, వ్యాసుడిని కావచ్చు, శంకరాచార్యుల గురించి కావచ్చు, రామానుజాచార్యుల గురించి కావచ్చు, వీళ్లను మనం దేవుళ్ళుగా మనం భావించినంత కాలము మనం ఏమి నేర్చుకోమండి. దేవుళ్ళుగా భావించకుండా వ్యాసుడు ఒక వ్యక్తి, నేను వ్యాసుడిని, వ్యాస వాజ్ ఎ గ్రేట్ రెవల్యూషనరీ అని నేను చెప్తుంటా. ఎందుకంటే అసలు శాంతిపర్వం మనం చదివితే అది ఇట్ యాక్చువల్లీ ఒక ప్రపంచంలో శాంతి స్థాపించడానికి అది ముఖ్యమైనటువంటి ఒక మంచి గ్రంథం అండి. అది నిజంగా మోక్ష ధర్మ పర్వం అనేది కానీ మనం సరిగా చదివితే అది చాలా గొప్ప గ్రంథం అది. సో వ్యాస వాజ్ రెవల్యూషనరీ సోషల్ ఈక్వాలిటీ. అసలు మీరు అంటే ఐపీఎస్ చేశారు. 1 minute అండి. వ్యాసుడు, శంకరాచార్యులు అలాగే, శంకరాచార్యులు ఆయన కూడా అలాంటి వాడే. సో ఆయన మనం దేవుడు అనుకొని మనం ఆయన శంకరాచార్యులు అష్టోత్తరాలు ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే మనకేమీ తెలియదు.
ఆయన రాసిన పుస్తకాలు చదవాలి. సేమ్ ఇస్ ద కేస్ విత్ వివేకానంద. సో ఆ విధంగా మహనీయులందరినీ కూడా మనం వాళ్ళని దేవుళ్ళ కింద లెక్కేస్తే మనం పొరపాటు పడుతున్నాం. దేవుళ్ళ కింద లెక్కేయకుండా మనుషుల కింద చూసి మనం కూడా అంతో ఎంతో వాళ్ళ మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. సార్ నాకు ఒక చిన్న అనుమానం సార్, ఇందాక అందుకే నేను ఇంటరప్ట్ చేసింది. ఇప్పుడు మీరు ఐపీఎస్ చేసి డీజీపీగా ఉన్నారు, ఎక్కువ బాధ్యతలు, సమయం చాలా తక్కువ ఉంటుంది. ఇంత బిజీ ఇదిలో మీరు ఇవన్నీ ఎట్లా చదవగలిగారు? మీరు ఎట్లా అంటే నేను ఎందుకు ఈ మాట అడిగాను అని అంటే, ప్రతి బిజీ మనిషి తను చేయాలనుకున్నది ఇంకోటి ఏదైనా చేయాలనుకుంటే దానికి సమయాన్ని కేటాయించగలరు. మీరు అట్లా మీ లైఫ్లో దాన్ని ఎట్లా? కాదు కాదు సార్, నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నాను దానికంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన యువకులు కొంతమంది ఉన్నారు చూడండి, వాళ్ళు ఇంకా ఎక్కువ చదువుకున్నారు. వాళ్ళని చూసారే వీళ్ళు ఇంత చదువుకున్నారు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆ సాయి దీపక్ లాంటి వాళ్ళు ఇట్లా వాళ్ళని చూస్తే నా ఒకటే ఇదేంటంటే, నేను సంస్కృతాన్ని కొంచెం గట్టిగా చదివాను సార్. సంస్కృతాన్ని గట్టిగా నాకు అదృష్టవశాత్తు మంచి టీచర్స్ దొరకడం వల్ల సంస్కృతం కొంచెం గట్టిగా చదువుకొని పిహెచ్డీ చేయడం వల్ల సో కొంత సంస్కృతం దానిలో ఏమున్నది అనేది నాకు తెలుస్తుంది. సో బట్ జనరల్ స్టడీ చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి యువకులు చాలా బాగా స్టడీ చేస్తున్నారండి. వాళ్ళు మనకు ఆశాకిరణాలని నేను భావిస్తున్నాను. మన దేశం, మన సంస్కృతి అంత ఈజీగా పడిపోదు. పోతే చాలామందికి ఇంకా తెలియజేయాలి. చాలామంది చదువుతున్నారు, అయినప్పటికీ కూడా ఇంకా చాలామందిలో అవేర్నెస్ అవేర్నెస్ తేవాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను అందుకే అడుగుతున్నా సార్. ఇప్పుడు మీరు అందులో మీ సమయంలో ఈ కమ్యూనిస్టులు, ఎథియిస్టులు అండ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండి, అయినా మీలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని నిద్రలేపి దాన్ని పడుకోబెట్టకుండా ఎట్లా మిగిలించుకోగలిగారు? బ్యాలెన్స్ చేయొచ్చు అండి, బ్యాలెన్స్ చేయొచ్చు, అదేం గొప్ప విషయం కాదు. ఎందుకంటే అక్కడ మనం ఫీల్డ్లో ఎదుర్కొంటున్నటువంటివి అవే సమస్యలు. ఫీల్డ్లో కూడా మనం చూస్తున్నాము, ఏదో టెర్రరిస్టులు అది ఇది చూస్తున్నాము. అది చూసినప్పుడు వాళ్ళ లిటరేచర్ చూస్తాము. వాళ్ళ లిటరేచర్ ఇలా ఉంది కదా, మనదేముంది అనేది కొద్దిగా కొంచెం జిజ్ఞాస ఉన్నా కూడా మనం కూడా కొంచెం తెలుసుకుంటాము. సో అంతే, అంతకుమించి నేను చేసింది ఏం లేదండి. కాదు, మీరు పుస్తకాలు కూడా రాశారు. అండ్ రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పర్టికులర్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఓన్లీ థింగ్ ఇది మనం చాలా జాగ్రత్త పడాలి. ఎంతవరకు కరెక్ట్ అనేది 4 సార్లు వెరిఫై చేసుకోవాలి. అండ్ మీరు దానికి తోడు జ్ఞానయోగం మీద వీటి మీద ఉపన్యాసాలు కూడా ఇస్తున్నారని విన్నాను. పాఠాలు చెప్తుంటాను. మరి ఇప్పుడు భాష్యంతో పాటు నేను పాఠాలు కూడా చెప్తుంటాను. ఓకే 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 సో వివేకానంద చివరిగా ఈ దేశానికి, ఈ దేశపు యువతకి మీరేం సందేశం ఇస్తారు? అంతకంటే ముందు వివేకానందుడు చేసినటువంటి ముఖ్యమైన పాయింట్ మర్చిపోయినది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సందేశము ఇవన్నీ కూడా వివేకానందుడు అమెరికాకు పోకముందు అది విదేశాలకు కొంతవరకు వెళ్ళింది. ఎలా పోయింది అంటే, ఇప్పుడు దారా షికోవ్ ఉన్నాడు కదా, దారా షికోవ్ ఉపనిషత్తుల్ని పర్షియన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయిస్తే, ఆ పర్షియన్ భాషలో నుంచి లాటిన్లోకి చేస్తే యూరోపియన్ మేధావులు వాళ్ళందరూ చదివారే ఇంత గొప్ప ఉన్నాయి కదా అని 1850s ఆ ప్రాంతంలోనే కొన్ని వెళ్ళాయి పుస్తకాలు. ఆ తర్వాత ఫస్ట్ పర్సన్ టు గో ఫిజికల్లీ పోయి వీటి గురించి మాట్లాడినటువంటి వాడు బహుశా వివేకానందుడే. ఆ వివేకానందుడు అనే అతను గొప్పతనం ఏంటంటే, అంతవరకు ఈ ఉపనిషత్తులు కావచ్చు, వేదాలు కావచ్చు, వీటన్నిటి కూడా మామూలుగా ఈ సంప్రదాయ పండితులు, సంప్రదాయ అధ్యాపకులు, సంప్రదాయ విద్యార్థులు ఒక సంప్రదాయ పద్ధతిలో నేర్చుకున్నటువంటివే కానీ అది అందరికీ అందుబాటులో లేదు. ఇప్పుడు వీళ్ళు రామకృష్ణ పరమహంస చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని అందరికీ చెప్పాడు. దాంతోపాటు ఈ వివేకానందుడికి చెప్పాడు, అయ్యా నువ్వు నారాయణ స్వరూపుడు, నరుడు నారాయణులు వాళ్ళలో నువ్వు నరుడి యొక్క అవతారం నువ్వు అని చెప్పని అన్నాడు. సో ఏమైనా కానివ్వండి. సో ఆ విధంగా వివేకానందుని గ్రేట్నెస్ ఏంటంటే, ఈ సందేశము ఇది కేవలం ఏదో ఒక పర్టికులర్ వర్ణాలకి మాత్రం సంబంధించింది కాదు, ఇట్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి వ్యక్తి. అరే ఇంత గొప్ప ఇది ఉన్నది వీళ్లకు, ఇంటలెక్చువల్ ట్రెడిషన్ ఉన్నది ఈ దేశానికి అని చెప్పని ప్రపంచానికి మొట్టమొదటి చెప్పడం అనేటువంటిది అది ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నానండి. ఇప్పుడు మామూలుగా మనం ఏదో శంకర విజయము, రామానుజ విజయము అని చెప్పని ఏ విధంగా అంటామో, అది ఒక విధంగా వివేకానంద విజయం అని చెప్పని అనాల్సిందే. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఇదండి. దానివల్లనే ఆయన కొంతమంది వందలాది మంది సాధువుల్ని సృష్టించాడు. వాళ్ళ ట్రెడిషన్లో కావచ్చు, లేక ఆ తర్వాత వచ్చినటువంటి చిన్మయానంద ట్రెడిషన్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి శివానంద ట్రెడిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా
వందలాది మంది మోడర్న్ మాంక్స్ను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కేరళ సీఎం గారు ఇంకొకరో మరొకరో ఏదో అమాయకంగా లేకుంటే ఇగ్నరెంట్గా మాట్లాడచ్చు, కానీ వాళ్ళు ప్రపంచమంతా దీన్ని వ్యాపింపజేస్తున్నారు. సో కాబట్టి అది ఆయన చేసినటువంటి గొప్ప కాంట్రిబ్యూషన్ అండి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా చిట్ట చివరిగా యువతకు సందేశం అని మీరు అన్నారు. యువతకు నేను ఇచ్చే సందేశం అని కాదు, కానీ మనం అందరం అప్పీల్ చేయాల్సింది ఏంటంటే, అయ్యా మన దేశము ఎలాంటి దాడులను ఎదుర్కొంటున్నది అంటే సైద్ధాంతిక దాడులు, అంతేకాకుండా సాంస్కృతిక దాడులు, ఒక సివిలైజేషనల్ వార్ అనండి, ఎలాంటిది ఎదుర్కొంటున్నదేనే తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. అది తెలుసుకోకుంటే మనం ఏదో పని చేస్తాము, ఏదో ఐటీ జాబ్ చేస్తాము, ఏదో డబ్బు సంపాదిస్తాము, ఏదో అట్లా ఉంటాం, కానీ మనల్ని అది ఊడ్చి పారేస్తుంది. ఒక వేవ్ లాగా వచ్చిందంటే మనం ఇగ్నరెన్స్లో ఉంటే కానీ, మనము అమాయకంగానో లేక మూర్ఖంగానో ఉంటే కానీ వేవ్ మనల్ని ఊడ్చి పారేస్తుంది. అలా అట్లా కాకుండా ఊడవబడకుండా ఉండాలంటే మనం కొద్దిగా గట్టిగా నిలుచుకోవాలంటే మన ట్రెడిషన్ ఏంటి మనం తెలుసుకోవాలి అని చెప్పని మాత్రం నేను అప్పీల్ చేస్తానండి. ఇట్లాంటి పుస్తకాలు చదవాలి, చదివి తెలుసుకోవాలి. ఇప్పుడు వివేకానందుని గురించి మీరు ఇందాక మాట్లాడుతుంటే తెలిసిన వివేకానందుడి గురించి సెపరేట్ ఛానల్స్ ఉన్నాయో లేదో నేను చూడలేదు, కానీ ఈ సోషలాజికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాల్సినటువంటి ఛానల్ కూడా చాలా అవసరమే, సోషల్ మీడియాలో అవసరమే. కాబట్టి ఇది నా యొక్క భావన. ఖచ్చితంగా ఇప్పుడు నేను రామకృష్ణ మట్టికి తరచుగా వెళ్తూ ఉంటాను. అక్కడికి ఎంతమంది యువకులు వచ్చి శిక్షణ పొందుతున్నారు, ఎంతమంది ఆయన బోధనలకి ఎన్లైట్ అవుతున్నారో నేను గమనిస్తున్నాను సార్. అట్లాంటి చోట్లకి వెళ్ళినప్పుడు మాత్రం నాకు ఒక ధైర్యం ఉంటుంది సార్. ఎస్, నా జాతికి ఇంకా ఇది లేదు అని. కానీ బయటకు రాగానే ఈ వీళ్ళందరూ కూడా మనం ఇందాక మాట్లాడుతున్నట్టుగా వీళ్ళందరూ కూడా ఈ శక్తులన్నింటినీ చూసి సగం మంది ఇగ్నోరెంట్, సగం మంది పెయిడ్ పీపుల్ పెయిడ్ గుండాస్ అని అంటాం కదా, ఆ పెయిడ్ గుండాస్ లాగా వీళ్ళందరూ పెయిడ్ ఇంటలెక్చువల్స్. అదే దాన్ని ఏమంటాం, రాయలసీమలో ఇట్లాంటి చోట పెయిడ్ గుండాస్ కాదు, దాన్ని ఏమంటారండి, కిరాయి గోటాలు. అదే మర్చిపోయాను, పోలీసు నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత. సో ఆ విధంగా వీళ్ళు కిరాయి మేధావులు. చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు మీరు. నమస్కారం అండి, థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు చర్చావేదిక. విన్నారు కదా, వివేకానందుడు ఈ జాతికి ఆదర్శం, ఈ జాతిలోని యువతకు ఆదర్శం, ఈ జాతి యొక్క జీవగర్ర వివేకానందుడు. ప్రతి యువకుడు వివేకానందుడిని అధ్యయనం చేయండి, ఆయన బాటలో నడవడానికి ప్రయత్నం చేయండి. అది ఈరోజు మన అరవిందరావు గారు ఇచ్చినటువంటి సందేశం. మళ్ళా మరో మంచి విషయంతో, గొప్ప వ్యక్తితో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. జై మా భారతి, జై హింద్.